మాస్టర్స్, రాముడికి రావణునికి జరిగిన యుద్ధంలో రావణుడు చనిపోతాడు. రావణుడు చనిపోతూ ఆత్మ బయటికి వస్తూ అప్పుడు కనపడుతుంది మాట. ఎదురుగా ఉంది ఎవరు? నారాయణుడు, సాక్షాత్తు నారాయణుడు. ప్రభు, నన్ను ఒక్కడినే వదిలేశారు, మీరు నన్ను మీతో పాటు ఉన్నత లోకాలకి తీసుకెళ్ళండి, నన్ను ఒక్కడినే వదిలేయకండి అని బ్రతిమలాడతాడు రావణుడు. అప్పుడు రాములు వారు చెప్తారు, నాయన, నీవు ఆ ఉన్నత లోకంలో నీకు ఎలాంటి గుణాలు ఉన్నాయి? ఈర్ష, అసూయ, ద్వేషం, మోహం. ఆ గుణాలు ఉండడం వల్ల భూమి మీదకి వచ్చావు. ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ధ్యానం చేసి ఆ గుణాలను తగ్గించకపోగా పెంచి పోషించావు. నీకు సీతామాత అక్కడ ఉండి చెప్తానే ఉంది, నీ గత జన్మ తెలుసుకో, నీ గత జన్మలో తెలుసుకో అంటే వినలేదు. ఇప్పుడు అడుగుతున్నావు, నాతో పాటు ఉన్నత లోకాలకు వస్తాను అని. ఉన్నత లోకాల్లో ఉండాలి అంటే వాళ్ళకి ప్రేమ, కరుణ, శాంతి అలాంటి గుణాలు ఉండాలి నాయన. ఇలాంటి ఈర్షా, దేశ, అసూయ, మోహాలు ఉంటే ఉన్నత లోకాలకి నో ఎంట్రీ. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకొని ఈ గుణాలను తగ్గించుకుంటే మా ఉన్నత లోకాలకు వస్తావు. లేకుంటే నువ్వు ఈ గుణాలని మళ్ళీ పెంచి పోషించావు అనుకో, మళ్ళీ జన్మలు తీసుకుంటానే ఉంటావు అని రాముల వారు చెప్తారన్నమాట. ఇంకా ఆత్మ మళ్ళీ జన్మ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. రావణుడు చనిపోయాడు కదా, రాముల వారు సీతామాతను తీసుకురావడానికని అక్కడికి వస్తారు. వచ్చి ఆ అశోక వృక్ష చెట్టు కింద దగ్గరికి రావడానికి వెళ్తుంటే సీతామాతకి ధ్యానంలో తెలిసిపోతుంది, రావణుడు చనిపోయాడు, నన్ను తీసుకువెళ్ళడానికి రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు వస్తున్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి ధ్యానంలో లేకపోతుంటే ఆమె చుట్టూ అగ్ని చుట్టుముడుతుంది మాస్టర్స్. అది చూసిన లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అడుగుతారు, అయ్యో మాతని అగ్ని చుట్టుముట్టింది, మాత తగలబడిపోతుందేమో, మనం వెళ్ళి కాపాడదాము అన్నయ్య అని చెప్పి లక్ష్మణుల వారు అడుగుతారు. అప్పుడు రాముల వారు లక్ష్మణుడిని వెనక తీసి, ఇది ధ్యానం వల్ల పుట్టిన అగ్ని, ధ్యానం వలన పుట్టిన అగ్ని ధ్యానాగ్ని. ఈ అగ్ని ఎందుకంటే సీతామాత సంవత్సరం పాటు భోజనము నీరు లేకుండా ధ్యానం చేసింది. ఈ అగ్నితో ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేస్తుంది. ఈ లంకా రాజ్యం అంతా కూడా మలినాలతో కప్పబడి ఉంది. ఎంతోమంది ఋషిమునుల ఆర్తనాదాలు అన్నీ ఉన్నాయి. ఎంతో దుర్భిక్షంగా ఉంది భూమాత. ఆ భూమాతను ప్రక్షాళన చేయడానికి ఈ ధ్యానాగ్ని ద్వారా ఈ భూమాతను సస్యశ్యామలం చేస్తుంది, మాతకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు. కానీ చూస్తుండగానే ఆ మంట ఎగిసిపడిపోతుంది మాట, ఇంకా ఎత్తుగా. అసలు మాత నిజంగానే సజీవ దేహంతోనే కాలిపోతుందా అనిపిస్తుంటుంది. ఇంకా హనుమంతుల వారు, అయ్యో మాత నిజంగానే కాలిపోతుందా అన్నట్లుగా ఉంది, మాత భూమాత కోసము ఇంతటి త్యాగం చేసిందా మన సీతమ్మ అని చెప్పి కన్నీరు కారుస్తుంటారు అన్నమాట. ఆ అగ్నిని చూస్తుంటే, ఆ ధ్యానాగ్ని అలా సీతమ్మను చుట్టుముట్టడంతో ఇంకా కాసేపటికి అదంతా ఆ అగ్ని అంతా వెళ్ళి మాత యొక్క వెన్నుపూసలోకి వెళ్ళి చల్లారుతుంది. చల్లారినాక మాత కళ్ళు తెరిచి చూస్తే ఎదుట రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు. నా కోసము రాముల వారు వచ్చారు అని చెప్పి రాముల వారి కోసం వెళ్తుంది. వెళ్ళంగానే ఇప్పుడు దాకా సీతమ్మకు ఉండటానికి కారణం ఏంటి? పార్వతీ మాత ఇచ్చిన అమృతం వల్ల ఆమె శరీరము దృఢంగా ఉంది. అమృత పానీయం అనేది ఆత్మకు, మరి భౌతిక దేహానికి ఏం కావాలి? ఆహారము నీరే కదా. కానీ ఇక్కడ సీతమ్మ తినలేదు కదా సంవత్సరం పాటు. ఆత్మకైతే శక్తిని ఇచ్చారు, పార్వతీ మాత ఆత్మకు శక్తిని ఇచ్చింది. మరి భౌతిక శరీరానికి శక్తి కావాలంటే భోజనం నీరు, అవి లేకపోవటం వల్ల సీతామాత రాముల వారి దగ్గర పడిపోతుంది మాట, కళ్ళు తిరిగి. ఇంకా రాముల వారు అయ్యో అని చెప్పి ఆ సీతమ్మను తన భుజాల మీద తీసుకొని కుటీరంలోకి తీసుకొని వెళ్ళి సేవలు చేస్తారన్నమాట. ఆ తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి ఆ చిన్న చిన్న చుక్కలు నీటిలో వేస్తూ
సీత నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని ఆ సీతమ్మను కోలుకునేదాకా సేవలు చేస్తూ ఉంటాడు. మన సీతమ్మ తల్లి కూడా రాముల వారిని చూసి, అయ్యో నా ఆరోగ్యం చూస్తున్నారు మీరు ఇప్పుడు దాకా ఆ రావణుడితో యుద్ధం చేయటం వల్ల ఎన్నో గాయాలైనవి, మీకు రక్తం కారుతుంది, నేను వెళ్ళి ఔషధ గుణాలున్నాయి తెచ్చి మీకు కట్టు కడతాను, మీరు బాగుండాలి అండి అని చెప్పి లేచి వెళ్ళబోతుంటుంది మాట. అప్పుడు మళ్ళీ రాముల వారు, కాదు సీత, ఒకసారి నువ్వు చూడు, అసలు నిలబడడానికి కూడా శక్తి లేదు, నువ్వు కోలుకున్నావంటే నువ్వు నన్ను లక్ష్మణుడిని బాగా చూసుకుంటావు, ముందల నువ్వు కోలుకో అని చెప్పి ఆ సీతమ్మ తల్లికి సపర్యలు చేస్తూ ఉంటాడు. కానీ మన సీతమ్మ దృష్టి అంతా రాముల వారి మీద లక్ష్మణుల వారి మీద. ఎందుకంటే యుద్ధం చేశారు కదా, వాళ్ళకు కూడా గాయాలైనవి. కాసేపటికి మండోదరి వస్తుంది. మండోదరి వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి సపర్యలు చేస్తుంది మాట. చేసినాక మండోదరితో రాముల వారు, ఇంకా మేము వెళ్ళాలమ్మా అయోధ్య రాజ్యానికి అని అంటారు. అంటే సీతమ్మ తల్లి, లేదు ఇప్పుడే కాదు, నేను ఈరోజు ఇలా క్షేమంగా ఉన్నాను అంటే ఆ అశోక వృక్షము, ఆ చెట్టు నన్ను కూతురిలాగా చాలా బాగా చూసుకుంది, నేను వెళ్ళి ఆ చెట్టుకు చెప్పొస్తాను అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది అన్నమాట మన సీతమ్మ. వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తల అంచి, నువ్వు నిజంగా నన్ను ఎంతో బాగా చూసుకున్నావు, నేను ఇంకా అయోధ్యకి వెళ్తున్నాను, నేను కృతజ్ఞత చెప్పడానికి వచ్చానని చెప్పి సీతమ్మ తల్లి ఆ అశోక వృక్షాన్ని దగ్గర కృతజ్ఞతలు చెప్తూ అయోధ్య నగరానికి బయలుదేరుతారు. అయోధ్య నగరానికి బయలుదేరుతుంటే సీతమ్మ తల్లి, మనము పంచవటికి వెళ్దామండి అని అడుగుతుంది. రాముల వారు అడుగుతారు, పంచవటినా? ఇప్పుడెందుకు? రావణాసురుడు చనిపోయాడు కదా, మనం పంచవటి ఎందుకు అంటే, మన కోసము చంద్రిక ఉంది, చంద్రిక వాళ్ళ భర్తను కోల్పోయినప్పుడు మనము వెళ్ళి కలిసి చెప్దామనుకున్నాము, మీ భర్త చనిపోయాడు అన్న మాట చంద్రికతో చెప్దామనుకున్నాము. కానీ మరుసటి రోజు ఏం జరిగింది, మీరేమో గ్రామ సభలలో గ్రామాలలో సమస్యలున్నాయి అని అక్కడికి వెళ్ళిపోయారు, నన్నేమో రావణాసురుడు లంకకు తీసుకొచ్చేసారు, మనం చంద్రికను కలవలేదు కదా, మనం చంద్రికను కలుద్దాము అని చెప్పి రాముల వారు సీతమ్మ పంచవటిలో ఉన్న చంద్రికను కలవడానికి వెళ్తారు. అక్కడ చంద్రిక దగ్గరికి వెళ్ళేసరికి చంద్రిక చాలా సంతోషంగా అక్కడున్న ఋషి స్త్రీలకు విద్యాభ్యాసం నేర్పుతూ, ఋషి కుమారులకు విద్య నేర్పుతూ చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసిన సీతమ్మ తల్లికి చాలా ఆనందం. చంద్రికలో ఈ దుఃఖం లేదు, భర్త పోయాడే అని దుఃఖం లేదు, అవును సంతోషమే ఉంది, ఎంత బాగా విద్య నేర్పుతుంది వీళ్ళకు అని చెప్పి చంద్రికని దగ్గరికి వెళ్తారు. చంద్రికతో సీతమ్మ తల్లి చెప్తుంది, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది, నువ్వు నిజంగానే నీవు నేర్చుకున్న విద్యనంతా ఇక్కడున్న ఋషి స్త్రీలకు నేర్పుతున్నావు. ఇక్కడ ఋషి స్త్రీలు కూడా రాక్షసుల వలన వాళ్ళ భర్తలను కోల్పోయారు, కానీ నీ వల్ల ధైర్యం నిలుపుకొని వాళ్ళ జీవనం గడుపుతున్నారు, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది చంద్రిక అని సీతమ్మ తల్లి చెప్తుంది. ఇంకా చంద్రికతో సీతమ్మ చెప్తుంది, నీకు రానున్న రోజుల్లో నీ భర్తే నీకు బిడ్డలా వస్తాడు అని చెప్తుంది. అతను జన్మ తీసుకున్నాడు మాట, మళ్ళీ చనిపోయిన భర్త మళ్ళీ జన్మ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు అతనిని వెలివేస్తారు. అప్పుడు ఈ చంద్రిక దగ్గరికే వస్తాడు. ఇదేంటంటే భార్యాభర్తల వివాహం అయినాక భర్త భార్యను పట్టించుకోకుండా ఈ యొక్క తాటక స్త్రీ వ్యామోహంలో పడి ఈ చంద్రికను పట్టించుకోలేదు కదా, ఇప్పుడు అది తీర్చడానికి కుమారుడి రూపంలో చంద్రిక దగ్గరికి వస్తాడు అన్నమాట. ఈ జన్మలో కూడా ఈ అబ్బాయికి వ్యామోహం ఉంటుంది స్త్రీల పట్ల. నువ్వు నేర్చుకున్న విద్యనంతా ఈ అబ్బాయికి చెప్పి అతనిని వ్యామోహంలో పడకుండా మళ్ళీ జన్మను తీసుకోకుండా చూసుకునే బాధ్యత నీదేనమ్మా చంద్రిక అని మన సీతమ్మ తల్లి చంద్రికను చెప్తుంది. ఇంకా రాముల వారు కూడా, చంద్రిక నీ వల్లే ఈ రోజున సీత
ఆ లంకారాజ్యంలో రావణుడు సృష్టించిన ఆ భ్రమలన్నీ తప్పించుకోగలిగింది. ఆ సీతమ్మ చుట్టూ ఉన్న ఆ బంగారు కాంతి వలయం, ఆ ధ్యాన శక్తి ఎవరంటే నువ్వే చంద్రిక, నీ వల్లే. అసలు ఒక్కొక్కసారి రావణాసురుడు ఏం చెప్తున్నాడు, నా రాముడు చనిపోయాడన్నాడు, వాళ్ళ తండ్రి జనక మహారాజు చనిపోయాడన్నాడు, సునయన చనిపోయిందన్నాడు అని రకరకాలుగా భ్రమలను సృష్టించాడు. ఇన్ని భ్రమలను సృష్టించినప్పటికీ సీత ఇది భ్రమ, రావణుడు సృష్టించిన భ్రమ అని ఆ భ్రమను తిప్పికొట్టగలిగింది. ఆ ధ్యానశక్తి కూడా నీవేనమ్మా అని చెప్పి చంద్రికకు కృతజ్ఞతలు చెప్తుంటే చంద్రిక, అయ్యో రామయ్య తండ్రి, ఈ రోజున నేను ఇలా బ్రతికి ఉన్నాను అంటే దానికి గల కారణము నువ్వేనయ్యా, నువ్వు సీతమ్మే, మీరిచ్చిన ధైర్య సాహసాలే. సీతమ్మ ఆ రోజు నేను చనిపోదాము అని నిర్ణయం తీసుకుంటే నన్ను చనిపోనీయకుండా నాలో ధైర్యం నెలకొల్పి ఆ ధైర్యంతోనే నేను ఈ రోజున ఇక్కడ ఉన్న ఋషికుమారులకు విద్యను నేర్పిస్తున్నాను. ఇదంతా కూడా సీతామాత దయ వల్లే అని చెప్తారన్నమాట. ఇంకా చంద్రిక రాముల వారు సీతమ్మ వారు వచ్చారు కదా, వాళ్ళ కోసమని భోజనం వండి పెట్టినాక అక్కడి నుంచి తిన్నాక, అమ్మ చంద్రిక, ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి అయోధ్య రాజ్యానికి, మా కోసం అక్కడ అయోధ్య ప్రజలు ఎదురు చూస్తున్నారు, మీకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి అయోధ్య నగరానికి రాముల వారు లక్ష్మణుల వారు సీతమ్మ బయలుదేరుతారు. ఇంకా అయోధ్య నగరంలోని ప్రజలందరూ కూడా ఇది మన రాముడు రావణుడిని చంపి మన రాజ్యం పరిపాలించడానికి తిరిగి వస్తున్నారు అని చెప్పి బాగా సంబరాలు చేస్తుంటారు అన్నమాట. అసలు రామరాజ్యము అంటేనే సుభిక్షము. రామరాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకుంటారు. సీతమ్మ తల్లి ఎవరికి ఏది బాగలేకపోయినా పలానా చెట్లు పలానా ఔషధం ఉంది, ఆ ఔషధం వాడితే ఆ రోగం తగ్గుతుంది అని ఆ యొక్క ప్రజలను కూడా తన బిడ్డలా చూసుకుంటుంది మాట. అందుకని అయోధ్య రాజ్యంలోని ప్రజలు మన కన్నా తల్లిదండ్రులే వచ్చినట్టు భావించి వాళ్ళకి పూలవానే కురిపిస్తారన్నమాట. రాముల వారి రాజ్యం అంటే అంత సుభిక్షము అని చెప్పి వాళ్ళు భావించి బాగా పూల వర్షమే కురిపిస్తారు, రాముల వారి రాజ్యం బాగుంటుంది అని. ఇంకా వచ్చారు కదా అయోధ్య నగరానికి, గుమ్మం దగ్గరే ఉన్న వాళ్ళ అత్తల దగ్గరికి వెళ్ళి సీతమ్మ తల్లి, అమ్మ మీరు ఎలా ఉన్నారు, ఇన్ని రోజులు టయానికి అన్నం తింటున్నారా మీరు అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తుంది. వాళ్ళ చెల్లెలు ఊర్మిళ దగ్గరికి వెళ్ళి, ఊర్మిళ నువ్వు ఎంతో త్యాగం చేశావు, ఎంత గొప్ప త్యాగం చేశావు అంటే నువ్వు చేసిన ధ్యానశక్తి, ఆ ధ్యానశక్తి వలనే రావణుడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న బంగారు కాంతి వలయం, ఆ కాంతి వలయం నువ్వు చేసిన ధ్యానశక్తి నా చుట్టూ ఒక ఆరాలాగా నన్ను కాపాడింది, నీకు నేను ఎంతో కృతజ్ఞతరాలని అని చెప్పి తన చెల్లెలను ఊర్మిళను పట్టుకుంటుంది. అందుకోగానే వాళ్ళ చెల్లెలు కూడా, అక్క నిన్ను చూసి చాలా రోజులయ్యింది, నేను ఇప్పటి నుంచైనా నీతో పాటు హాయిగా అడవుల్లోకి వెళ్ళి పక్షులతో, నదులతో, వాగులతో, వంకలతో ఆడుకోవాలి, మాట్లాడాలి, నదమ్మతానుంది, ఇకనైనా మనము బాగా స్వేచ్ఛగా తిరుగుదాము, ఆనందంగా ఉందాము, నువ్వు వస్తేనే మాకు ఆనందం అక్క అని చెప్పి ఆ ఊరిలో కూడా చెప్తుంది. ఇంకా మళ్ళీ అక్కడే ఉన్న పరిచారకుల దగ్గరికి సీతమ్మ తల్లి అడుగుతుంది, ఏమనంటే ఇక్కడ మన అయోధ్య రాజ్యంలోని ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా, వాళ్ళకి కుటుంబ సభ్యులలో ఎవరెవరైనా చనిపోయి ఉన్నారా, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నారా, వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా ఉన్నాయా అని అయోధ్య నగరంలోని ప్రజలందరి గురించి కూడా మన సీతమ్మ తల్లి అక్కడున్న పరిచారకులు సోమతో ఇంకా కొంతమంది పరిచారకులు మాట వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది. ఇలా అయోధ్య రాజ్యం అంటేనే చాలా సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది చాలా రోజులు. రామరాజ్యం అంటే అద్వితీయం, ప్రజలను కన్నబిడ్డలా చూస్తుంటాడు రాముడు. ఇంకా కొన్నాళ్ళకు సీతమ్మ తల్లికి ఒక పక్షి గూటిలో పెడితే ఆ
పక్షి ఎలా అయితే ఇబ్బంది పడుతుందో అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక గదిలో ఉండి. అది చూసిన రాములు వారు అడుగుతారు, ఏంటి సీత, ఏంటి నీకు అడవిలోకి వెళ్ళాలని ఉంది కదా, నీకు ఇక్కడ స్వేచ్ఛ లేదనుకుంటున్నావా? నీకు కావలసినంత స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటికే వెళ్ళలేదు, నిన్ను బయటికి తీసుకెళ్తాను, అడవికి వెళ్దాము, సిద్ధంగా ఉండు అంటే అప్పుడు మాతలో చాలా ఆనందం. ఎందుకంటే సీతమ్మ తల్లికి ఎప్పుడు చూసినా అరణ్యంలో పక్షులతో, జంతువులతో, చెట్లతో మాట్లాడాలంటే చాలా ఇష్టం మాట. ఇంకా అమ్మయ్య, నన్ను రాముల వారు అడవికి తీసుకెళ్తానన్నారు, నేను నా దగ్గర పనిచేసే పరిచారకులను కూడా తోడుపెట్టుకొని అడవికి వెళ్ళాలి అని సీతమ్మ తల్లి సోమ దగ్గరికి వచ్చి చెప్తుంది మాట. సోమ, రేపు మనము అడవికి వెళ్దాము, సిద్ధంగా ఉండు అని. మరుసటి రోజు రాముల వారు, సీత, సోమ, కొంతమంది పరిచారకులు రథం ఎక్కి అడవిలోకి వెళ్తుంటారు. అడవిలోకి వెళ్తుంటే దారి మార్గంలోనే సీతమ్మ రథం దిగి పరిగెడుతుంది మాట. పరిగెట్టడం చూసి రాముల వారము, సీత ఇలా వెళ్తుందంటే ఏదో పని పడే ఉంటుందిలే, అది మంచి పనే అని చెప్పి రాముల వారు అక్కడే ఉంటారు. కానీ పరిచారకులు మాత్రము సీతకు సహాయం చేయాలి అని చెప్పి సీతమ్మ ఎటువైపు వెళ్తుందో అటువైపు ఈ పరిచారకులు పరిగెడుతుంటారు. అక్కడ కొంత దూరంలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ కోసము ఔషధం కోసము కొట్టుకెళ్తాడు అన్నమాట. అక్కడికి వెళ్తే అబ్బాయి వెతికే ఔషధం అక్కడ దొరకదు. ఇంకో కొట్టుకు వెళ్తాడు, అక్కడ దొరకదు. అలా ప్రతి కొట్లుకి వెళ్తుంటే ఎక్కడ ఆ అబ్బాయి అడిగే ఔషధం దొరకదు మాట. ఇంకా సీతమ్మ పరిగెత్తుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీకు కావలసిన ఔషధము నేను ఇప్పిస్తాను పా అని చెప్పి ఆ అబ్బాయి చేయి పట్టుకొని సరియు నది దగ్గరికి తీసుకెళ్తుంది. సరియు నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ సరియు నది ఒడ్డునుంటుంది మాట ఆ అబ్బాయికి కావాల్సిన మొక్కలు. ఆ మొక్కలు తీసుకొచ్చి, ఇదిగో ఈ మొక్కను వాడితే మీ అమ్మకు ఆరోగ్యం కుదుట పడుతుంది, ఈ మొక్కను నువ్వు కషాయంలాగా చేసి మీ అమ్మకు వాడించు అని చెప్పి ఆ ఔషధ గుణాలున్న మొక్కను ఆ అబ్బాయికి ఇస్తూ చెప్తుంది మాట. మీ అమ్మకు ఆరోగ్యము కుదుట పడంగానే నన్ను కలవటానికి నువ్వు మీ అమ్మ అయోధ్య రాజమందిరానికి రండి, ఇప్పుడు మాత్రం నువ్వు త్వరగా వెళ్ళు, ఎందుకంటే మీ అమ్మకు ఆడ ఆరోగ్యం బాగలేదు కదా, త్వరగా వెళ్తే ఇది కషాయంగా తాగితే ఆమెకు ఆరోగ్యం కుదుట పడుతుంది, తగ్గినాక మీరు నా దగ్గరికి రండి అని చెప్పి ఆ అబ్బాయిని పంపించేస్తుంది అన్నమాట. ఈ పరిచారికలు సోమ వీళ్ళందరూ మాత ఎక్కడుందని పరిగెత్తుకుంటా వచ్చి, అమ్మయ్య, సరియు నది దగ్గర ఉన్నావా మాత, మేము ఎంతసేపు పరిగెత్తి చూసామో కనపడలేదు, మీరెందుకు ఇలా హడావిడిగా పరిగెత్తుకొని వచ్చారు అంటే మాత చెప్తుంది మాట. మన రాజ్యంలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి బాగలేదు, ఆ అబ్బాయి ఎతికే ఔషధము ఎక్కడా దొరకలేదు, సరియు నది ఒడ్డునే దొరుకుతుంది ఆ ఔషధము, నేను అందుకే ఆ అబ్బాయికి ఔషధం ఇచ్చాను, మీరు కూడా నా కోసము పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, అలిసిపోయారు, కాసేపు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి సరియు నది దగ్గర కాసేపు ఉండి ఆ నదమ్మతో మాట్లాడి కాసేపు ఆ నది పైన వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తారనమాట. మళ్ళీ ఆ కాసేపటికి మాటకు గుర్తుకొస్తుంది, రాముల వారు రథం దగ్గరే ఉన్నారు అని. అమ్మో, రాముల వారు రథం దగ్గరే ఉన్నారు, మనం వెళ్దాము, మనం ఇంకా లేట్ చేసామంటే ఏమైందో అనుకుంటారు, పదండి అని చెప్పి ఆ పరిచారకులను తీసుకొని రథం దగ్గరికి వెళ్తారు. రాముల వారు అడుగుతారు, ఏం సీత చెప్పా పెట్టకుండా దిగి వెళ్ళిపోవటమేనా అంటే, పలానా వాళ్ళకి బాగలేదు, వాళ్ళకి ఔషధ గుణాల మొక్కలు ఇవ్వడానికి వెళ్ళానండి అంటే, ఇంకా సరే అని చెప్పి ఆ రోజు అది క్యాన్సిల్ అయిపోతుంది, రాజమందిరానికి వచ్చేస్తారు. ఇంకా మరుసటి రోజు ఆవిడకు ఎవరికైతే ఇస్తున్న ఔషధ గుణాలు ఆమెకు ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. ఆమె ఆరోగ్యం బాగుంది అంటే ఆ అబ్బాయి చెప్తాడు, మాత మిమ్మల్ని కలవాలండి సీతమ్మ, మిమ్మల్ని చూడాలంట, పదే పదే చెప్పారు, ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుంది కదా, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మను రాజమందిరానికి తీసుకొస్తే అక్కడ ఉన్న సైనికులు ఈ రాజమందిరానికి లోపలికి రానివ్వరు. వాళ్ళు బ్రతిమిలాడతారు, మమ్మల్ని
సీతమ్మే రమ్మని చెప్పింది, సీతమ్మ మాతో మాట్లాడాలనుకుంటుందంట, మేము ఒక్కసారి కలుస్తామయ్యా అంటే ఆ సైనికులు, సీతమ్మ మీతో మాట్లాడాలనుకుంటుందా, మీరు అబద్ధాలు చెప్తున్నారు, సీతమ్మ నాకు చెప్పదు, మీరు సీతమ్మను కలవాలనే మీరు అబద్ధం చెప్తున్నారు, మేము మిమ్మల్ని కలవనీయము, వెళ్ళిపోండి అని చెప్పి అంటారు. వాళ్ళు ప్రతిమిలాడతారు. ఇంకా లేదు లేదు, సీతమ్మ నాకు ఆరోగ్యం బాగుండాలి అని ఔషధ గుణాలున్న మొక్కలు కూడా ఇచ్చింది, ఆ కషాయం తాగటం వల్లే నా ఆరోగ్యం కుదుటపడింది నాయన, ఒక్కసారి మాట్లాడతాను సీతమ్మ తల్లితో అంటే ఆ సైనికులు నిర్దాక్షిణంగా అక్కడి నుంచి పంపివేస్తుంటారు అన్నమాట. అది చూస్తుంది సోమ దూరం నుంచి. ఈ అబ్బాయిని మనము సరియు నది దగ్గర చూసాం కదా, మాత ఔషధ గుణాల మొక్కలు ఇచ్చింది ఈ అబ్బాయికేను, ఈ సైనికులు లోపలికి రానివ్వటం లేదు, ఈ విషయము మనం వెళ్ళి సీతమ్మ తల్లికి చెప్పాలి అని సోమ వెళ్ళి చెప్తుంది మాట సీతమ్మ తల్లికి. మాత నిన్ను కలవాలి అని మీరు ఎవరికైతే ఔషధ గుణాలు మొక్కలు ఉన్న వాళ్ళకి ఇచ్చారో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చారు, కానీ మన సైనికులు వాళ్ళని లోపలికి రానియకుండా నిర్దాక్షిణంగా బయటికి పంపించేశారు మాత అని చెప్పంగానే, అవునా, అయ్యో మన సైనికులు ఇలా ప్రవర్తించారా, సరే అయితే మనమే రేపు కలుద్దాంలే అన్నట్టుగా ఉంటుంది మాట. మాతకు లోపల బాధ, అసలు సైనికులు ఇలా ప్రవర్తిస్తారా, నన్ను కలవాలని వచ్చినప్పుడు కలవనీయకుండా అటించి అటు పంపిస్తారా అని చెప్పి సీతామాత లోపలే బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రాములు వారు, సీత నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి, నేను నీకు అడ్డు రాను, నీకు పూర్తి స్వేచ్ఛ ఈ అయోధ్య రాజ్యంలో ఉంది అని చెప్తారన్నమాట. ఇంకా రాములు వారు ఆ మాట చెప్పేసరిగా పూర్తి స్వేచ్ఛ ఉంది, తను ఏం చేయాలనుకుంటుందో చేయాలి. ఇంకా సోమతో చెప్తుంది మాట ఏమని, మనము రేపు ఎవరికి తెలియకుండా అయోధ్య రాజ్యంలో మన అత్తలకు కానీ ఎవ్వరికి తెలియకుండా సరియు నది దగ్గరికి వెళ్దాము, సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళాలి, నాకు నీ దుస్తులు తీసుకొనిరా అంటే పరిచారిక దుస్తులు. సీతామాత ఒక రాణి అయ్యుండి కూడా పరిచారిక దుస్తులు అడుగుతుంది, పరిచారిక దుస్తులు తీసుకొనిరా, ఆ దుస్తులతో పాటు నదమ్మను పూజ చేయడానికి పూజ సజ్జ అంటే అగరబత్తులు, కడ్డీలు, ఇవి పూలు పండ్లు ఇవన్నీ కూడా తీసుకోండిరా, మనము రేపు వెళ్దాము సరియు నదమ్మ దగ్గరికి అని చెప్తే మరుసటి రోజు ఎవరికి తెలియకుండా సీతామాత ఆ యొక్క పరిచారకులు దుస్తులు వేసుకొని సూర్యుడు ఉదయించక ముందే వెళ్తారన్నమాట సరియు నది దగ్గర. వెళ్ళి కాసేపు సరియు నదమ్మతో జలకాలాడి ఆమెతో మాట్లాడి ఆమెకు పూజ చేసి, ఇంకా ఆమె మనసులో ఉన్నదల్లా ఏంటంటే ఆమెను కలవాలని వచ్చింది కదా స్త్రీ, ఆ స్త్రీని కలవాలి మాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది, ఇక్కడ చుట్టుపక్కల ఎవరికైనా బాగలేదా, ఆవిడ ఇల్లు ఎక్కడా అని సోమచేత అడిగిస్తుంది. వాళ్ళెవరు మాకు తెలియదు అని చెప్తుంటారు. చివరికి ఒక చోట అని చెప్పి తెలియంగానే సీతమ్మ తల్లి సోమ ఇద్దరు పరిగెత్తుకుంటా వెళ్తారన్నమాట. ఎందుకంటే సూర్యుడు ఉదించాడంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ విధులకు వచ్చేస్తారు కదా, మాతను గుర్తుపెట్టేస్తారు కదా, ఇది వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేయాలి అని మాత ప్లాన్. ఇంకా వెళ్తుంది మాట, ఆ ఇల్లు తెలుసుకొని వెళ్తే గది తలుపు కొట్టంగానే ఆ అబ్బాయి మాతని పరిచారకుల దుస్తులో చూస్తూ, అసలు మహారాణి అయోధ్యకు మహారాణి ఇలా పరిచారిక దుస్తులు ఉండటం ఏంది అని చెప్పి ఆశ్చర్యంగా లోపలికి రమ్మని కూడా పిలవడు మాట, అట్టనే ఆగిపోతాడు. ఇంకా సోమ నాయన మమ్మల్ని లోపలికి పిలువు అంటే అప్పుడు లోపలికి వస్తారు. లోపలికి వచ్చినాక అడుగుతుంది, ఇది అమ్మ నీ పేరేంటి అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, నా పేరు అకిత. అవునా, నీ పేరు అకితనా, బాగుందమ్మా, నీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. అడిగితే నా ఆరోగ్యము చాలా బాగుంది, మీరు ఇచ్చిన కషాయాలు తాగడం వల్ల నా ఆరోగ్యము కుదుటపడింది, మీకు కృతజ్ఞతలు మాత అని చెప్తారు అన్నమాట. చెప్పగానే సరేనమ్మా, ఇప్పుడు కూడా కొన్ని ఔషధ గుణాలు నా మొక్కలు తీసుకొని వచ్చాను, వీటిని నువ్వు కషాయాలు చేసి తాగితే నీ ఆరోగ్యము కుదుటపడుతుంది, వీటిని రోజు తాగు అని చెప్పి ఆ నది ఒడ్డులో ఉన్న ఔషధ గుణాలు ఉన్న మొక్కలు తీసుకొచ్చి ఆ అతిథికి ఇస్తుంది అన్నమాట. సరే నేను వెళ్ళాలి, ఎందుకంటే సూర్యుడు ఉదయించే
ప్రజలందరూ వీధుల్లోకి వచ్చేస్తారు, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్తుంటే మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. తిరిగి తన మెడలో ఉన్న సునియనా మాత ఇచ్చిన ఆ బంగారు హారాన్ని అకిత మెడలో వేసేస్తుంది. అది చూసిన సోమ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే సునియనా మాత ఇచ్చిన బంగారు హారము ఎంతో విశిష్టమైనది మాట. ఆ హారము ఎప్పుడు బయటికి తీయదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ హారము మెడలో నుంచి బయటికి తీయదు. 14 ఏళ్ళ అరణ్యవాసం చేసినప్పుడు కూడా ఆ హారాన్ని తన మెడలోనే ఉంచుతుంది సీతమ్మ తల్లి. అలాంటి పవిత్రంగా చూసుకునే ఆ హారాన్ని మాత అకితకి ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఆ సోమ అడుగుతుంది సీతమ్మను, అమ్మ ఈ హారము ఎప్పుడు నువ్వు బయటికి తీయలేదే, మీరేంటి అకితకి ఇచ్చేశారు అని అడుగుతుంది. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, అసలు ఈ అకిత ఎవరనుకుంటున్నావు? ఈ అకిత మొట్టమొదటిసారిగా సరియు నది దగ్గరికి వచ్చి మా సీతమ్మ తల్లి క్షేమంగా ఈ అయోధ్య నగరానికి రావాలి అని పూజలు చేస్తుండేది. ఈ అకితకు ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఈదురుగాలు లేవు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటి కట్టుకొని నిలబడి సరియు నదమ్మతో పూజలు చేస్తూ బ్రతిమలాడేది నేను క్షేమంగా తిరిగి రావాలి అని. ఈ అకితను చూస్తే చాలామంది అయోధ్య స్త్రీలు నాకు పూజలు ఆ సరియు నదమ్మకు పూజలు చేసి నన్ను క్షేమంగా ఈ అయోధ్య రాజ్యానికి రావాలని పూజలు చేశారు. వీళ్ళందరికీ కూడా ఎండ లేదు, వాన లేదు, ఎదురుగాలు లేవు. ఇంత ప్రేమను చూపించారు అంటే ఈ అకిత వల్లనే. ఈ అకితకు నేను బంగారు హారం వేయడంలో తప్పేమీ లేదు అని అంటుందన్నమాట. అనగానే అవునా మాత, మొట్టమొదటిగా పూజ చేసింది అకితేనా? అంతేకాదు ఈ అకితకు మనకు సంబంధం ఉంది, చెప్పనా అని చెప్పి చెప్తుంది. ఏంటంటే అకిత పూర్వ జన్మలో మిథిలా రాజ్యంలో ఒక ధనవంతురాలైన స్త్రీ. ఆమెకు చాలా ధనం ఉంది. ఆమె కింద పనిచేసే పరిచారకులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ భర్తకున్న వ్యసనాల కారణంగా అతను ఒక ఋషి స్త్రీ పట్ల అసహ్యంకరంగా పనులు చేశాడు. ఆ పనులకు ఋషి శాపం పెట్టాడు. ఏమని? మీ కుటుంబంలో భర్త ఉంటే భార్య ఉండడు, భార్య ఉంటే భర్త ఉండడు, భర్త భార్య ఉంటే పిల్లలు ఉండడు. అలాంటి శాపం పెట్టాడు. అప్పుడు అకితకు భర్త చనిపోయాడు. అకిత పూర్వజన్మ మాట ఇది. ఆ పేరు మనకు తెలియదు. అకిత పూర్వజన్మలో ఇంకా భర్త లేడు కదా, ఆ అమ్మాయికి కొడుకున్నాడు. ఆ కొడుకు మన జనక మహారాజు దగ్గర పరిచారకుడుగా పనిచేశాడు. పనులన్నీ చాలా చక్కగా చేశాడు. మిథిలా రాజ్యంలో జనక మహారాజు పని వాళ్ళ పట్ల కూడా ఎంతో ప్రేమ కరుణ ఉండేది. ఆ ప్రేమతత్వం వల్లనే వాళ్ళకు ఇలా మళ్ళీ జన్మలో కూడా ఆ ప్రేమే, జనక మహారాజు చూపించిన ప్రేమే, ఆ ప్రేమే మళ్ళీ ఈ మా సీతమ్మ క్షేమంగా రావాలి అని ఈ జన్మలో అకితగా వచ్చి మా పూల సరియు నది దగ్గర పూజలు చేసింది. ఇది గత జన్మలో కూడా మనకి ఈ మిథిలా రాజ్యానికి సంబంధం ఉంది ఈ అకితకు అని చెప్తుంది. చెప్పంగానే సోమకు గుర్తు వస్తుంది మేడర్ మాస్టర్స్. ఏంటంటే అకిత కొడుకు మీనాక్షి వాళ్ళ నాన్న. ఈ కథ రాసిన డీనా మెరీ మేడం. అప్పుడు గుర్తుకొస్తుంది. అంటే అకిత కొడుకు జనక మహారాజు దగ్గర పనిచేసే పరిచారకుడు. ఈయనకు పెళ్ళై వివాహం అయ్యి భార్యను కోల్పోయి ఒక కూతురు ఉంది. ఆ కూతురే మన మీనాక్షి మాట. ఈ మీనాక్షియే మళ్ళీ మన సీతమ్మ దగ్గర పరిచారకురాలుగా పనిచేసింది. అకితకు మనకు చాలా సంబంధం ఉంది. మిథిలా రాజ్యానికి అయోధ్య రాజ్యానికి చాలా సంబంధం ఉంది. ఆ మిథిలా రాజ్యంలో ఉన్న ప్రేమే, ఆ ప్రేమతత్వమే ఇలా సరియు నది దగ్గరకు వచ్చి పూజలు చేసి నన్ను క్షేమంగా తీసుకొచ్చింది. ఈ బంగారం హారం వేయడంలో తప్పేమీ లేదు అని సీతమ్మ తల్లి ఇలా మాట్లాడుకుంటా చెప్తే చాలా వస్తుంది. పద సూర్యోదయం అవుతుంది అని చెప్పి గబా వెళ్తారు. వెళ్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ రాజ్యంలోని ప్రజలు విధుల్లోకి వస్తున్నారు. వాళ్ళలో ఒక అతను పెట్టి మీద పెట్టి
నడుస్తున్నాడు అనమాట. పెట్టి మీద పెట్టుకొని నడిస్తే కళ్ళు కనపడతాయండి, కొంచెం కనపడవు కదా. వస్తుంటాడు. వచ్చి ఆ సీతమ్మ తన దారిలో వెళ్తున్నా కానీ ఈ పెట్టె తగిలి పెట్టెలన్నీ కింద పడిపోతాయి అన్నమాట. ఇంకా సీతమ్మ ఏ దుస్తులో ఉంది? పరిచారిక దుస్తుల్లో ఉంది. ఇంకా ఇతను వచ్చింది మహారాణి సీత అని తెలియకుండా ఆమెను లేపకుండా దూషిస్తాడు మాట. అసలు ఎంత అహంకారం నీకు, ఎంత అహంకారం అంటే పొద్దున్నే నా పెట్టెలన్నీ పడేస్తావు, నా పనికి నువ్వు అడ్డొచ్చావు అని చెప్పి దూషిస్తూ ఉంటాడు. ఆ సీతమ్మ తల్లి ఎప్పుడైతే కింద పడిందో ఆమె కప్పుకున్న నేను ముసుగు కొంచెం తొలుగుతుంది మాట. అది అక్కడున్న సైనికులు చూసి అదే ఇక్కడ ఉంది మన మహారాణి సీత అని కనిపెట్టేస్తుంటారు. ఇంకా సోమకు కూడా అర్థమైపోతుంది, అమ్మో ఇక్కడ ఉంది సీత అని అందరికీ తెలిస్తే బాగోదు, ఇలా జరగకూడదని సోమ పెద్దగా కేకలు వేస్తూ తన 2 చేతులతో అక్కడికి వచ్చిన ప్రజలందరినీ ఆపేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి, అసలు మేము ఎవరనుకుంటున్నారు, మమ్మల్ని మీరేమనుకుంటున్నారు, మేము అయోధ్య రాజ్యంలో పయనం చేసే పరిచారికులము, మాకు మీరు ఆ పనికి అడ్డు వస్తారా, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనియండి అని చెప్పి సోమ మాట్లాడుతుంటే సీతమ్మ తల్లి కూడా మేలు ముసుగు బాగా సరిచేసుకొని తన ముఖము ఎవరికి కనపడకుండా ఆయా రాజమందిరంలోనికి వచ్చేస్తుంది. రాజమందిరంలో రాముల వారు చర్చిస్తుంటాడు కదా, ప్రజల కష్ట సుఖాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమైనా కష్టాలు పడుతున్నారా, ఇబ్బందులు పడుతున్నారా అని అక్కడున్న సైనికులు అడుగుతుంటే సైనికులలో ఒక సైనికుడు చెప్తాడు, ఈరోజు మేము పరిచారిక దుస్తుల్లో మన మాట వచ్చింది అంటే ఆ మాటలకు శ్రీరాముడు నవ్వుతాడు. పరిచారిక దుస్తుల్లో సీతమ్మ వీధుల్లోకి రావటం ఏంది అని నవ్వుతాడు అనమాట, చిన్నగా నవ్వుతాడు, అలా జరిగి ఉండదు అని. చాలా ఏం జరిగిందో చెప్పిన ఆయన అంటాడు. అంటే ఈరోజు ఒక ఆ స్త్రీ కింద పడిపోతే అతను ఆ స్త్రీని పైకి లేకపోగా ఆ స్త్రీని దూషించాడు, ఆ స్త్రీని ఎన్నో మాటలు అన్నాడు. ఆ స్త్రీని అలా అంటుంటే చాకడే ఉన్న ప్రజలందరూ గుమిగూడారు అని చెప్పగానే రాముల వారికి కోపం వస్తుంది. మన అయోధ్య రాజ్యంలోని ప్రజలు స్త్రీల పట్ల ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్నారా? ఒక స్త్రీ కింద పడితే ఆ స్త్రీని పైకి లేకపోగా ఆ స్త్రీని దూషిస్తున్నారా? నేను ఈరోజే చెప్తున్నా, ఈ మన రాజ్యంలో ఏ స్త్రీ పట్లైనా కానీ అసభ్యత పరంగా ప్రవర్తిస్తే వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళని శిక్షిస్తాము. మన రాజ్యంలో స్త్రీలను పూజించాలి, స్త్రీలను గౌరవించాలి. మొట్టమొదటి స్థానము స్త్రీలకే. స్త్రీలను మనం ఎంత గౌరవిస్తే మనకు కూడా అంతే గౌరవము. మనము స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పదే చెప్తున్నా, ఎప్పుడైనా కానీ స్త్రీలుని అగౌరవపరిచారన్న విషయము మళ్ళీ ఈ రాజమందిరంలోకి వచ్చింది అంటే వాళ్ళని శిక్షిస్తాము అనేది చెప్పండి అని రాముల వారు చెప్తారు. ఇక్కడ లోపల సీతమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అసలు ఒక స్త్రీ కింద పడితే ఆ స్త్రీని లేపకపోగా ఆ స్త్రీని దూషిస్తారా ప్రజలు? అయోధ్య రాజ్యంలో ప్రజలు ఇలా తయారయ్యారా అని మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాముల వారు కూడా జారీ చేస్తారు కదా, స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను అసభ్యపరంగా చేయకూడదు. ఇంకా ఆ మాటలు విని అమ్మయ్య ఇవి కూడా మన మంచికే, ఇప్పుడు నేను ఇలా కింద పడిపోయినా స్త్రీలందరికీ న్యాయం జరిగింది కదా అని మన సీతమ్మ తల్లి ఆనందిస్తుంది. మేడం మాస్టర్స్, ఇంకా సీతమ్మ తల్లికి రాముల వారికి పిల్లలు పుడుతున్నారని చెప్పి రాజ్యంలోని ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే రామ పాలన, సీతమ్మ పాలన చాలా బాగుంది. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా మన రాజ్యం పరిపాలిస్తుంటే ఈ రాజ్యం చాలా బాగుంటుంది అని చెప్పి ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. మన సీతమ్మ తల్లి కూడా చాలా ఆనందపడుతుంది, నేను తల్లినయ్యాను అని ఆనందపడుతుంది. కానీ సీతమ్మ తల్లికి రాముల వారికి
ఒకే టైంలో కల వస్తుంది. ఏంటంటే భృగు మహర్షి మొదటి భార్య ఖ్యాతి, రెండవ భార్య ఉసన. భృగు మహర్షి రెండవ భార్య ఉసన మరణానికి గల కారణమైన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగం రావాలి అని శపిస్తాడు. ఆ శాపం అనేది వీళ్ళిద్దరికి కలలో కనపడుతుంది. కనపడి శాపం ఎందుకు పెట్టారు, ఈ వీళ్ళకు భార్యాభర్తల మధ్య వియోగం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉసన దేవతలకు రాక్షసులకు మధ్య జరిగే యుద్ధంలో ఈ ఉసన ఏం చేస్తుందంటే రాక్షసులను కాపాడుతుంది. రాక్షసులను కాపాడితే అక్కడికి దేవతలు వచ్చి బ్రతిమిలాడతారు, మాత రాక్షసులను విడిచిపెట్టండి, ఇక్కడ రాక్షసులు ఎన్నో యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నారు, మీ ఇక్కడ రాక్షసులకి దేవతలకు మధ్య యుద్ధం జరగనివ్వండి అంటే ఈ ఉసన శుక్రాచార్యుని గారి తల్లి మాట. ఈమెం చేస్తుంది, నేను నా పుత్రులని కాపాడుతాను, నా పుత్రులు నా కుటీరంలోనే ఉంటారు, నేను వీళ్ళని వదిలిపెట్టను, బయటికి రానివ్వను అని అంటుంది. అనగానే ఎంత బెతికిలాడినా దేవతలు ఎంతసేపటికి బెతికిలాడినా ఉదన రాక్షసులను కుటీరంలో నుంచి బయటికి రానియదు. ఇదంతా కూడా వైకుంఠధామంలో చూస్తుంటాడనమాట విష్ణువు. ఇలా ఉసన రాక్షసులను కాపాడుతుంది, ఈ దేవతలతో యుద్ధం చేయనీయట్లేదు, రాక్షసులకి దేవతల మధ్య యుద్ధం జరగనీయట్లేదు, నేనన్నా వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి నారాయణుడు వైకుంఠధామం నుంచి బయలుదేరతాడు. ఇక్కడ ఖ్యాతికి పుట్టిన కూతురు ఎవరు, భార్గవి. భార్గవి కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే, నారాయణియే. ఆవిడకి కూడా ధ్యానంలో తెలుస్తుంది, ఇక్కడ దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంటే ఉసన అడ్డుకుంటుంది, ఈ సమస్యను పరిష్కరించడానికి సాక్షాత్తు నారాయణుడే వైకుంఠధామం నుంచి వస్తున్నాడు, నారాయణుడే వచ్చాడు అంటే జరగరానిది జరుగుతుంది, నేను వెళ్ళి మా మాతను ఉసనను బ్రతిమిలాడాలి అని చెప్పి భార్గవి కూడా అక్కడ ఉసన ఉన్న కుటీరానికి వస్తుందన్నమాట. వస్తే అక్కడ నారాయణుడు చెప్తాడు, ఉసన గారు మాత వాళ్ళని రాక్షసులను విడిచిపెట్టండి, రాక్షసులు ఋషికుమారులను కూడా చంపివేస్తున్నాడు, ఇది ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం, ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది, మీరు రాక్షసులను విడిచిపెట్టండి అని నారాయణుడు బ్రతిమిలాడతాడు. ఉసన మాత్రం నేను మాట ఇచ్చాను, రాక్షసులను కాపాడుతాను అని నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను అంటుంది. మాత ఇదే ఆఖరిసారి, ధర్మానికి అధర్మానికి యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది, దీనికి శిక్ష కూడా మీకే వస్తుంది అంటే నాకు శిక్ష పడినా పర్వాలేదు, ఎందుకంటాము నాకు భౌతిక శరీరము వదిలిపెట్టే సమయం వచ్చింది, నాకు చివరి కోరిక ఏంటంటే నారాయణుడే వచ్చి నా ప్రాణము తీసుకెళ్ళాడు అంటే అంతకంటే అదృష్టమా, నా ప్రాణము తీసుకెళ్ళు, ఇక్కడ నా మాట తప్పదు అంటుంది ఉసన. అనగానే నారాయణుడు ఆ ఉసనలో ఉన్న ఆత్మను సున్నితంగా బయటికి తీసేస్తాడు. భృగు మహర్షి ఇది ఉసన ప్రాణాలు కోల్పోతుందనేదే చూస్తాడు, తన రెండవ భార్య ఉసన ప్రాణాలు కోల్పోయింది అనేదే చూస్తాడే కానీ ఎవరు ప్రాణాలు తీశాడు అనేది చూడ్డు. ఇంకా నా రెండో భార్య ఉసన ఈ మరణానికి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళకు కూడా భార్యాభర్తల మధ్య వియోగం రావాలి అని శాపం పెట్టేస్తాడు అన్నమాట. పెట్టేస్తే అప్పుడు ఆ శాపం పెట్టంగానే కూడా 3 లోకాలు దద్దరిల్లిపోతాయి, ప్రపంచమే కంపించిపోతుంది. ఇదేంటి, నేను ఎవరికి శాపం పెట్టాను, నేను ఎవరికి శాపం పెడితే ఇలా ప్రకంపనలు వస్తున్నాయి అని మళ్ళీ ధ్యానంలో కూర్చొని చూస్తాడు. నేను శాపం పెట్టింది సాక్షాత్తు నారాయణుడికా అంటే నా అల్లుడు, నా కూతురికా భార్గవి అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చి ఆ నారాయణుడు కాళ్ళ మీద పడతాడు మాట. ఇంకా ఈ దృశ్యమంతా చూస్తాడు. అయితే మన భార్గవి మాత ఎవరు, ఖ్యాతి ఏం చేస్తుంది, అసలు నువ్వు తండ్రి అయినా ఏ తండ్రి అయినా అల్లుడికి కూతురికి శాపం పెడతారా, భార్యాభర్తల మధ్య వియోగం రావాలి అని చెప్పి అంటుంది. అనగానే భృగు మహర్షి లేదు, నేను నా భార్య మరణానికి కారణమైన వాళ్ళని అనుకున్నానే కానీ అది సాక్షాత్తు నారాయణుడే అనుకోలేదు,
అనుకోకుండా జరిగింది. ఒక ఋషి శాపం పెట్టారు అంటే తిప్పికొట్టలేము. ఇప్పుడు మన అల్లుడు కూతురు శాశ్వతంగా విడిపోవాలా, నాకెంతో బాధగా ఉంది అని భృగు మహర్షి ఖ్యాతి మాతలిద్దరూ ఈ శాపము విమోచనము కలగాలి అని ఏం చేద్దాము, ఈ శాపము తిప్పికొట్టాలి, మనము ఇలా జరగకూడదు, ఏం చేద్దామని నారాయణుడిని అడిగితే బెట్టునాడతారన్నమాట. నారాయణుడు కూడా మనం ఏం చేయలేము, ఒక ఋషి శాపం పెట్టారంటే అది జరిగి తిరుగుతుంది అని నారాయణుడు అంటే ఖ్యాతి మాత లేదు, మేము ఇప్పుడు చేసిన ధ్యాన సాధన ఈ ఫలమంతా కూడా నా కూతురికి ఇస్తాము, భార్యాభర్తల మధ్య వియోగము జీవితం అంతా కాకుండా 2 సార్లే విడిపోతారు, ఆ శాపాన్ని తగ్గిస్తాము అని ఖ్యాతి మాత చెప్తుంది. ఈ కళ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ కళ అంతా, ఈ స్టోరీ అంతా కూడా, ఈ కథ అంతా మన రాముల వారు సీతమ్మ వారు చూస్తారు. అంటే మొదటిసారి భార్యాభర్తల మధ్య వియోగం ఎప్పుడు వచ్చింది? 14 ఏళ్ళ అరణ్యవాసము. మళ్ళీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య వియోగము, మాత కడుపుతో ఉంది, గర్భవతిగా ఉంది మాట. ఇంకా ఉదయాన్నే లేచి రాముల వారు సీతమ్మ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతాడు. ఆ మాటలకు సీతమ్మ తల్లి ఏడుస్తుంది. ఇప్పుడే కదా నేను వచ్చింది, 16 సంవత్సరం పాటు ఆ రావణుడు సృష్టించిన ఆ భ్రమలను తట్టుకొని అక్కడ అనుభవించి ఇప్పుడే కదా నేను వచ్చింది, ఇప్పుడే సంతోషంగా ఉన్నాను అని అనుకునే లోపలే మళ్ళీ సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నారు అని సీతమ్మ తల్లి అడుగుతుంది. అడిగితే తెలుసు కదా మన శాపము, నీకు తెలియంది కాదు సీత అని అంటాడు. అనగానే సీతమ్మ ధైర్యం తెచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా, నేను వెళ్తుంది ఎక్కడికి, నాకు ఇష్టమైన అడవికి. ఆ అడవిలో ఎన్నో పక్షులు, జంతువులు, చెట్లు, నా స్నేహితులు ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. అప్పుడు రాముడు గారు అడుగుతారు, ఏం సీత నీకు బాధగా లేదా అంటే, ఇప్పుడు మనకి పిల్లలు పుడితే క్షత్రియ వంశంలో ఈ అయోధ్య రాజ్యంలో పిల్లలు పుడితే వాళ్ళు క్షత్రియ విద్యనే నేర్చుకుంటారు, రాజ్యాలను ఎలా విస్తరించాలి అనేది నేర్చుకుంటారు, వాళ్ళు క్షత్రియ విద్యనే నేర్చుకుంటారు. కానీ మన పిల్లలు, నేను అరణ్యానికి వెళ్తే ఋషుల మధ్య పెరుగుతారు, ఋషుల సాంగత్యంలో ఉంటారు, సజ్జన సాంగత్యం జరుగుతుంది. వాళ్ళ పెంపకం ఎలా ఉంటుందంటే వాళ్ళకి చెట్లతోనూ, మొక్కలతోనూ, జంతువులతోనూ ప్రేమ ఎలా కురిపించాలి అనేది ఆ ఋషి ఆశ్రమంలోనే నేర్చుకుంటారు. అంతేకాదు ఆ చెట్లు ఎలా ఎక్కాలి, కొండలు ఎట్ట ఎక్కాలి, ఆ గుమ్మలోకి ఎట్ట వెళ్ళాలి, ఇవన్నీ ఈ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఈ విద్యలన్నీ కూడా ఆ ఋషి ఆశ్రమంలోనే వస్తాయి. ఈ క్షత్రియ వంశంలో, ఈ క్షత్రియ రాజ్యంలో కుదరదు. నాకు చాలా ఇష్టంగా ఉంది అని చెప్తుంది సీతమ్మ. చూడండి, ఒక దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చేసింది మన సీతమ్మ తల్లి. ఇంకా అడుగుతుంది సీతమ్మ, సరే నేను అడవికి వెళ్తున్నాను, మన అత్తలకి ఏం చెప్తారు, మా అత్తలకి కైకేయి సుమిత్రుల కంటే చెప్తాను ఏదో ఒకటి అని అంటాడు రాముల వారు. ఇంకా సిద్ధమవుతారు. రాముల వారు సీతమ్మ అడవికి వెళ్ళడానికి సిద్ధం చేసిన అడవిలో ఒక కుటీరాన్ని ఏర్పరుస్తారన్నమాట. ఆ కుటీరంలో సీతమ్మకు కావలసిన అన్ని వస్తువులు సమకూరుస్తారు. సీతమ్మతో పాటు పనిచేసే పరిచారిక సోమ, ఈ అమ్మాయిని మాతకు తోడుగా పంపిస్తారు. ఆ అమ్మాయికి కూడా ఒక కుటీరం ఏర్పరుస్తారు. సీతమ్మకు కావలసిన అన్ని వసతులు రాముల వారు దగ్గరుండి చూసుకుంటారు. ఇంకా లక్ష్మణుడు సీతమ్మను తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్తుంటే సీతమ్మ తల్లికి దూరం నుంచి ఎవరో నన్ను కలవడానికి వస్తున్నట్లుగా కనపడుతుంది మాట సీతమ్మ తల్లికి. నన్ను ఎవరో కలవడానికి అక్కడ ఉన్నాలే, ఎవరబ్బా అని చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్తుండేసరికి దగ్గరికి వెళ్ళేసరికి శాంత అంటే ఎవరంటే రాముని అక్క. ఇంకా రథం దిగి శాంతతో, శాంత నువ్వు నా కోసం వచ్చావా, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి రా అంటే శాంత అసలు రాముడు వారిని బాగా అడుగుతుంది మాట. అసలు ఈ అయోధ్య రాజ్యంలో స్త్రీలకు అసలు గౌరవమే ఇవ్వరు అని చెప్పి అంటుంది. అంటే శాంతలో కూడా ఎంతో బాధ. ఆమె అయోధ్య రాజ్యంలో ఉన్నప్పుడు దశరథునికి మొదటి కుమార్తె ఈమెకు క్షత్రియ విద్యలు బాగా నేర్చుకుంటుంది అన్నమాట. యుద్ధం
ఆ విన్యాసాలన్నీ బాగా నేర్చుకుని ఎవరితో అయినా తలబడితే ఈమె గెలుస్తుంది. అది చూసిన దశరథ మహారాజుకి ఒక కూతురు యుద్ధ విద్య నేర్చుకుంది అంటే ఆ అమ్మాయి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడే వాళ్ళ రాజ్యం విస్తరిస్తుందే కానీ మన రాజ్యానికి ఏం ఉపయోగం ఉండదు కదా అనేది ఆ దశరథ మహారాజులో భావన. అందుకని ఈ అమ్మాయికి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం ఇచ్చి చేస్తారు. మన శాంతాకు కూడా తెలుస్తుంది, మా నాన్నగారికి నేను క్షత్రియ విద్యలు నేర్చుకోవడం అంత ఇష్టం లేదు, ఒక స్త్రీ అని చులకనగా చూస్తున్నాడు, అయినా కానీ మా నాన్న బాగుండాలి, మా నాన్నకు మా నాన్న రాజ్యం బాగుండాలనే కోరుకుంటుంది మాట మన శాంత. ఇప్పుడు సైతమ్మను కూడా గర్భవతిగా ఉన్నప్పుడు రాములు వారు పంపించేశారు కదా, ఇంకా కోపము ఈ అయోధ్య రాజ్యంలో క్షత్రియులందరూ ఇంతే, ఒక స్త్రీని అవమానిస్తూనే ఉంటారు, ఆ స్త్రీకి ఏది ఇష్టమో ఏది అయిష్టమో కూడా తెలుసుకోరు, వీళ్ళకు స్త్రీల పట్ల ఎంతో చెడనమ్మకం ఉంది అని చెప్పి రాముడు గారిని దూషిస్తూ ఉంటుంది శాంత. ఇంకా సీతమ్మ తల్లి లేదు నీకు పూర్తిగా ఏమీ తెలియదు శాంత, నేను చెప్తాను, ఇది సమయం కాదు, నువ్వు రా అని చెప్పి శాంతాన్ని రాముడు వారికి కట్టించిన కుటీరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం తిని, శాంత నేను చెప్పేది విను, రాముడు వారికి నువ్వంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు చూసినా ఈ 14 ఏళ్ళ అరణ్యవాసంలో కూడా మా అక్క శాంతక్క అని నిన్ను తలవని రోజే లేదు. ఎందుకంటావు, నువ్వు క్షత్రియ విద్యలు నేర్చుకున్నప్పటికీ మీ నాన్నగారి ఇష్టం మేరకు ఒక బ్రాహ్మణ్ణి వివాహం చేసుకొని అరణ్యంలో ధ్యానాలు చేస్తూ ఉన్నావు, అరణ్యంలో పాములు పులులు సింహాల మధ్య నువ్వు ఉన్నావు, ఎంతో ధైర్యంగా ఉన్నావు, మా శాంతక్క ఈ అడవిలో ఇంత ధైర్యంగా ఉంది, మా అక్కని చూస్తే మనము ధైర్యంగా ఉండాలి అని రాముల వారు ఎప్పుడు నిరంతరము మాకు చెప్తూనే ఉంటాడు. మా అక్క శాంతక్క అని ఎప్పుడు కలవరిస్తూనే ఉంటాడు రాముల వారు చాలా మంచివాడు అని చెప్తుంటే మళ్ళీ శాంత అడుగుతుంది, నువ్వు రాముడు మంచివాడు అంటున్నావమ్మా, మరి గర్భవతిగా ఉన్నావు, 14 ఏళ్ళ అరణ్యవాసంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అవి ఇప్పుడే కదా సంతోషంగా ఉంది, ఈ క్షణాల్లోనే నువ్వు మళ్ళీ అడవికి రావాలా, అడవికి వచ్చి ఇబ్బందులు పడాలా, మరి ఎట్లా మంచోడు అని అంటుంది. శాంత దీనికి కారణం ఉంది, ఆ కారణం ఏంటో మనం తెలుసుకుందామని చెప్పి శాంతను మన సీతమ్మ తల్లి ఒకేసారి ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానంలోకి వెళ్తే ఆ ధ్యానంలో చూసుకుంటారు అన్నమాట. ఏమిటి, భృగు మహర్షి తన 2వ భార్య ఉషన మరణానికి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగం అని చూసుకున్నా కళ్ళు తెరిచి, అంటే ఇక్కడ నారాయణుడికి శాపం తగిలితే ఆ శాపాన్ని నువ్వు కూడా మోస్తున్నావా, నారాయణుడు కదా నువ్వు అని అంటుంది. అవును, నేను నా భర్తకు వచ్చిన శాపాన్ని నేను మోస్తున్నాను, కానీ నాకు చాలా సంతోషమే ఇక్కడ అడవిలో ఉండటం, నా పిల్లలు బ్రహ్మ విద్య నేర్చుకుంటారు ఈ ఋషుల మధ్య, నాకేం బాధగా లేదు, నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చావు కదా, అసలు ఇంతకంటే ఆనందం ఏంటి అని సీతమ్మ తల్లి చెప్తుంటే, శాంత నిజమే, మీ శాపము వల్ల మీరు విడిపోయారు, నేను రాముడు అని తప్పుగా అనుకున్నాను అంటే సీతమ్మ తల్లి చెప్తుంది, లేదు రాముల వారు అసలు స్త్రీలను గౌరవించాలి, స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళని శిక్షిస్తాము అనేది తీసుకొచ్చారు, రాములు వారికి స్త్రీలంటే ఎంతో అమితమైన ప్రేమ రాముడు అని చెప్తున్నమాట. సరే, నిజంగా మా తమ్ముళ్లకు నా మీద అంత ప్రేమన నేను అనుకున్నాను, నా వివాహం అయినాక నన్ను ఎవరు పట్టించుకోరు, నా తల్లి కౌశల్య ఒక్కటే నన్ను పట్టించుకుంటుంది అనుకున్నాను, కానీ నువ్వు చెప్తున్నావు ఇప్పుడు 14 ఏళ్ళ అరణ్యవాసంలో కూడా నా తమ్ముడు రామలక్ష్మణులు శాంతక్క అని తలుచుకున్నారా, నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలని, ఇప్పుడు నాకు కూడా సోదరులు ఉన్నారు అని ఆనందపడుతుంది అన్నమాట. సరే, నువ్వు ఈ అడవిలో ఉన్నంతసేపు నేను కూడా నీకు సహాయంగా ఇక్కడే ఉంటాను, నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా అని చెప్పి రోజు నిరంతరము ధ్యానాలు చేసుకుంటూ అన్నం భోజనం
గురించి చర్చించుకుంటూ ఉంటారన్నమాట. ఒకరోజు సీతమ్మ తల్లి శాంతతో నాకు కవలలు పుడుతున్నారు అంటుంది. అంటే ఏంటి కవలలు నీకు ఎలా తెలుస్తుంది అని మన సీతమ్మ తల్లిని శాంత అడిగితే, నాకు 2 గుండె ధ్వని శబ్దాలు ఏర్పడుతున్నాయి, నువ్వు కూడా నీ చేతిని పెట్టి చూడు అని తన పొట్ట మీద పెట్టుకోగానే నిజంగానే 2 గుండె ధ్వని శబ్దాలు లబ్డబ్ లబ్డబ్ వినపడుతుంటాయి అన్నమాట. ఇంకా అవును నిజమే, నీకు 2 పుడుతున్నారు, మనము ఈ పుత్రులను బాగా పెంచాలి. ఒక స్త్రీ కడుపుతోనే గర్భవతిగా ఉన్నప్పుడేనే ఈ ఋషుల గురించి, మన పార్వతమ్మ కథలు, మన గణేశుని కథలు, ఇతిహాసాలు ఈ గర్భవతిగా ఉన్నప్పుడే మనము చెప్తా ఉంటే మన ఆ గర్భంలో ఉన్న శిశువులు ఈ కథలన్నీ వింటుంటారు. వాళ్ళు భూమి మీదకు రాగానే ఈ భూమాతను ఉద్ధరించే పనులు చేస్తుంటారు. మనం నిరంతరము ధ్యాన సాధనలు చేస్తూ ఆ ఉన్నత లోకాల గురించి చర్చిస్తూ ఈ ఇతిహాసాల కథలు, ఈ పార్వతమాత కథలు, గణేశుని కథలు, ఇతిహాసాలు, రామాయణం ఇవన్నీ కూడా చెప్పుకుందాము అని శాంత చెప్తే వాళ్ళు ప్రతిరోజు కూడా భోజనము వండుకునేది, తినేది, తిన్న తర్వాత ధ్యానంలో కూర్చునేది, ఈ పార్వతమ్మ కథలు చెప్పుకునేది. ఇలా పాటు సంవత్సరం పాటు జరుగుతుంది, 9 నెలలు జరుగుతుంది అన్నమాట. ఇంకా మాతకు ప్రసవం వచ్చే సమయం అవుతుంది కదా, మాత 2 బిడ్డలకు జన్మిస్తుంది. వాళ్ళ పేర్లే లవకుశులు. ఈ లవకుశుల విద్యాభ్యాసం గురించి రేపు తెలుసుకుందాం మేడం.